సత్యవేడు పట్టణంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక గడియారం వద్ద జనసేన పార్టీ జెండాను ఎగరవేసి భారీ కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు బాలమురళి, రూపేష్ ఇరువురు సంయుక్తంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్యాయాలు, అక్రమాలను నిలదీసి ప్రశ్నించేందుకే బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటూ వారి అభ్యుదయానికి కృషి చేస్తూ అంచెలంచెలుగా పార్టీని బలోపేతం చేస్తూ నేడు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పదవిని స్వీకరించాలని వారిరువురు పవన్ కళ్యాణ్ ని కొనియాడారు. డిప్యూటీ సీఎం పదవి అది ఒక బాధ్యతగా తీసుకుని ఆ పదవికే వన్నె తెస్తూ వెలుగుబడిన జిల్లాలోనే గ్రామాలను అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నారని, ఇందులో జన సైనికుల బాధ్యతను గుర్తు చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వ నమోదు కార్యక్రమం కూడా జోరుగా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ నెల 17వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కొనసాగుతుందని అన్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాలా మురళీ రాయల్, మండల పార్టీ అధ్యక్షుడు రూపేష్ రాయల్, వైస్ ప్రెసిడెంట్ హేమంత్, పట్టణ అధ్యక్షుడు దుర్గా మణి రాయల్, జనరల్ సెక్రటరీలు జ్యోతి, దినేష్, అనిల్, ముని కుమార్, ప్రసన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పవన్ కుమార్, రాజేష్, హరీష్, పిఆర్ బాలాజీ, జన సైనికులు పాల్గొన్నారు. ఫస్ట్ కూర్చున్నా వెరీ గుడ్. పట్టుగా నువ్వా పట్టుగా చూడండి. జై జనసేన, 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 జై జనసేన. చూడండి. మా చూడుమా బాలా నోట్లో పెట్టేది తీయాలా. రైట్ రైట్ రైట్. ఇంకొక రండి మహిళలకి, జనసేన కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా పిలుచుకోబడి ఈ రోజు 13 సంవత్సరాలు అయింది జనసేన పార్టీ ఆవిర్భావించి. ఈరోజు జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకుపోతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటి చేతి మీద ఆ రోజు 13 సంవత్సరాల ముందు ఆయన ఏదైతే పార్టీ పెట్టినాడో ఆయన వెంట నుండి 100 మంది ఉంటారు. ఈ రోజుకి లక్షలాది మంది జన సైనికులుగా, నాయకులుగా ఆయన తీర్చిదిద్దుతూ ఆయన ఒక శిల్పిలాగా అందరినీ చెప్పుకుంటూ ముందుకు పోతున్నాడు. అదేవిధంగా రాష్ట్రం ఒక విషయంలో తీసుకున్నామంటే రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వించదగ్గ ఒక నాయకుడుగా అంచెలంచెలుగా ఎదిగేటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేమందరూ సపోర్ట్గా ఉన్నాము.
ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలాగే ఏంటంటే ఏదైతే జనసేన యొక్క సభ్యత్వం ఉండదో ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి అందరికీ మంచి జరిగే విధంగా ఆలోచించి మా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా దాన్ని పొడిగించారు. ఈ నెల 17వ వరకు పొడిగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలా. ఎందుకంటే దీని ద్వారా ప్రతి ఒక్క జన సైనికుడికి దీని ద్వారా భరోసా ఉంటుంది. 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చారు. వాళ్ళకి ఏదైనా జరిగిపోతే ఏ గొప్ప మనసుతో ఒక అన్నగా, ఒక ఇంటి పెద్దగా ఆలోచించి ప్రతి ఒక్కరికి ఆ ఇంట్లో అన్నగా ఉండి ఆయన 5 లక్షల రూపాయల బీమా కల్పించే సౌకర్యాన్ని కూడా కల్పించాడు ఆయన. కాబట్టి మనం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో, పవన్ కళ్యాణ్ గారు ఈ పొద్దు రాష్ట్రం పట్ల చూపిస్తున్నటువంటి చొరవలో మనమంతా సగం కూడా మనం కష్టపడి పనిచేయట్లేదు అనేది నా అభిప్రాయము. ఆయన వంతు ఆయన 100% చేస్తున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్క నాయకుడు, జన సైనికులు ప్రతి ఒక్కరూ అంత స్థాయిలో మనము ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.